నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కొరకు అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులతో సమావేశమైన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. వైభవంగా కొనసాగుతున్న షరా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు. సోమవారం 10వ తరగతి విద్యార్థులకు ఫ్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి జయంతిబాబు తెలిపారు. మార్చి 18వ తేదీ నుండి జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నాహకమని, ఈ పరీక్షలు దోహదపడతాయని చెప్పారు. విద్యార్థులు వారి యొక్క లోపాలను గుర్తించి సరిచేసుకునే అవకాశం ఈ పరీక్షల ద్వారా కలుగుతుందన్నారు. ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు ఫ్రీ పబ్లిక్ పరీక్షలను నిర్వహించడం జరిగింది. ముందుగా ప్రథమ భాష తెలుగులో ఈరోజు పరీక్ష నిర్వహించారు. అదేవిధంగా కాంపోజిట్ కోర్సు విద్యార్థులకు కాంపోజిట్ కోర్సు పేపర్ను ఇవ్వడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి అన్ని యాజమాన్యాల్లో 10వ తరగతి ఈ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా రాబోయే మార్చి 18వ తేదీ నుండి జరగబోయే 10వ తరగతి పరీక్షల కొరకు సన్నాహక లేకపోతే సంసిద్ధత ఏ విధంగా జరిగిందనేది ఒక విధంగా టెస్ట్ చేసుకోవడానికి ఈ పరీక్షలు విద్యార్థులకు ఉపయోగపడతాయి. ఇక్కడ ఈ పరీక్షల్లో వీళ్ళు ఏ విధమైనటువంటి లోపాలని కనబరిచారో ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షలను పబ్లిక్ పరీక్షలు అనే దృష్టితో రాసి దీనిలో మంచి మార్కులు సాధించే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా మంచి మార్కులను సాధించకపోతే ఎందుకు సాధించలేకపోయాం, ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం అనేది ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకుని ఆ లోపాలని నివారించుకొని పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుని మంచి పర్సంటేజ్తో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. గుంటూరు జిల్లాలో గుంటూరు బస్టాండ్ నుండి మహా కుంభమేళాకు ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన గుంటూరు నుండి బస్సు ప్రారంభమవుతుందని, ఇందుకు సంబంధించి రిజర్వేషన్ ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. 8 రోజుల పాటు 8,350 ఛార్జీతో ఈ సర్వీస్ను నడుపుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహా కుంభమేళకి మన గుంటూరు జిల్లా నుంచి గుంటూరు నుండి 15వ తారీఖున ఉదయం 10 గంటలకి రిజర్వేషన్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ మహాకుంభమేళకి ఎవరైనా ఆసక్తి గలవారు ఈ 15వ తారీఖున మనం ఏదైతే గుంటూరు నుంచి ఆపరేట్ చేస్తున్నామో ఆ బస్సులో రిజర్వేషన్ చేసుకొని ఆ మహాకుంభమేళకి 8 రోజుల ప్యాకేజీ 8,350 రూపాయలు అమౌంట్గా నిర్ధారించడం జరిగింది. కాబట్టి ఆ మహా కుంభమేళకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క ప్రయాణికుడు బుక్ చేసుకొని వెళ్ళవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కొరకు అనుసరించాల్సిన వ్యూహాలపై మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. తెనాలిలోని స్వర్ణాయన్ హోటల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల వేమూరు నియోజకవర్గ అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తక్ అహ్మద్, వేమూరు నియోజకవర్గ అబ్జర్వర్గా వంగ సాంబిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గం నుండి ఆలపాటికి అత్యధికంగా మొదటి ప్రాధాన్యత ఓట్లు వేయించాలని, అందుకోసం ప్రతి గ్రామంలో రోజు ఓటర్లను కలిసి టెలిగ్రామ్ చాట్లో అప్డేట్ చేయాలన్నారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేసిన అభివృద్ధిని ఓటర్లకి తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలోని 5 మండలాల ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓటర్ లిస్ట్ మన పార్టీ సభ్యత్వం నమోదు అయిపోయింది. ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి సంస్థాగత నిర్మాణం జరగబోతుంది. ఎలక్షన్లోనే ఆగాం. ఓటర్ మెంబర్షిప్ డ్రైవ్ అయిపోయింది. సంస్థాగత నిర్మాణం ఎలక్షన్ అయిన తెల్లారే మొదలవబోతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిన తెల్లారి సంస్థాగత నిర్మాణం ఇప్పుడు నేను చెప్పిన క్రైటీరియాలోనే ఉండబోతుంది. సేమ్ ఏఎస్ఎస్లు, బూత్, యూనిట్, క్లస్టరు, గ్రామ కమిటీ, మండల కమిటీ, సమన్వయ కమిటీ, జిల్లా కమిటీ, ఇది
ఉండబోతుంది. ఇది ఫైనల్గా ప్రతి ఒక్కరు కూడా మండల ప్రెసిడెంట్ ఉన్నా, పొలిట్ బ్యూరో మెంబర్ ఉన్నా, లేకపోతే ఇంకో పదవులో ఉన్న పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నా, వాడు కేఎస్ఎస్లోనో బూత్లోనో ఒక బాధ్యత కనీసం 50 ఓట్లు 60 ఓట్లకైనా బాధ్యత తీసుకొని ఉండాలి పెద్ద లీడర్ కూడా. అది రేపు జరగబోతుంది. మీరేంటంటే ఇవాళ ఏదో చెప్తుంటే అసలు మీరందరూ మేము పెద్ద నాయకులు, మేము ఎందుకు మా పేర్లు ఎందుకు పెట్టుకోవాలన్నట్టు తీసేసుకుంటున్నారు. తీసేసుకోవట్లే కానీ రేపు మీకు ఏమైనా పదవులు ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారు, కనీసం కేఎస్ఎస్ కన్నా మీరు ఉన్నారు లేదా అనేది వాడు చూడబోతున్నారు. పోనీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళతో పని చేపిస్తారు, ఇప్పుడు పని చేపిస్తారు. మీరు ఇచ్చారు ఈ పేర్లన్నీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దగ్గర 9,000 ఓట్లు ఉన్నాయి ఎమ్మెల్సీ ఓట్లు వెరిఫికేషన్ చేయమన్నారు. అంటే ఓటు వెరిఫికేషన్ అంటే ఓటరు ఇప్పుడు గ్రామాల వారీగా కూడా సాధ్యమైనంత వరకు విడదీశారు. ఇవన్నీ మీకు పంపించాం, వచ్చినాయి కదా దాదాపు 100 గ్రామాల వారి దగ్గర ఐడీలు ఉంటామంటే మొత్తం ఓట్లన్నీ 9,000 అనుకో. ఒక్కొక్క ఐడి కింద ఎన్ని చేస్తూ ఉంటుంది? 30. అందరూ సార్ మొత్తం చేయకపోయినా కూడా సగం మంది 200 పక్కన పెట్టినా కూడా తలా 100 అంటే 2 రోజులు చేయొచ్చుగా. తెలియరా? 2 రోజులు కాదు 3 రోజులు. ఇప్పుడు చేస్తేనే కదా అయింది ఇంత 2,535. చాలా చివరున్నాం మనం, చాలా బాధాకరమైన. తెనాలి మండల పెదరావూరు గ్రామంలోని శ్రీ అభయహస్త సుబ్రహ్మణ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ బాలాంబిక సమేత శ్రీ సర్వహితేశ్వర స్వామివార్ల దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నిర్మించి గత 5 సంవత్సరాలుగా చేస్తున్న అనేక ధార్మిక కార్యక్రమాలలో భాగంగా జగద్గురు శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి ఆదేశాలతో భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకం నిర్వహించే విధంగా లోక కళ్యాణార్థం భక్తుల క్షేమాన్ని కోరుతూ నిర్మించనున్న ఆలయ శంకుస్థాపనలో భాగంగా భూమి పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మరియు ఆశ్రమ నిర్వాహకులు చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ మరియు సిహెచ్ లక్ష్మీ నరసింహమూర్తి, ఆలయ అర్చకులు శుభం శర్మ, పాలడుగు లక్ష్మీనారాయణ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వాసుదేవ ప్రియాయ కుమార గురవే దంగనపదయే వక్రతుండ గణపతి గం 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 గసరముదే ఓం ఫల హరేదంతు రత్నః ఇంద్రవత్తాయస్త అవక్షేత్రాని దంతరిన్నో సభోన ఇత్మోహనా ఘనః క్షోభనశ్చరుజనీనాం సంగ్రందనాన విజయ గవేరస్య తగుందేన ఉజే కుంకుమ భవోద్భవాయ నమః భవకరణాయ నమో బలాయ నమో బలప్రమధరాయ నమః సర్వభూత నిష్ఠాపనర్వసు హవిజా వర్ధయంతి పెదరావూరు కొల్లూరు గ్రామ మధ్యంలో సుబ్రహ్మణ్యపురం అభయహస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో దానికి ఉత్తర భాగంలో భక్తుల ద్వారా దేవస్థానానికి సమర్పించబడ్డ భూమి యందు మహాలక్ష్మీ గణపతి, బాలాంబిక అమ్మవారు, అలాగే సర్వహితేశ్వరుడు అంటే పరమేశ్వరుడు ప్రధానంగా 3 పెద్ద దేవాలయాలు, వాటితో పాటుగా మనకి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదుకా ప్రతిష్ఠ, కాలభైరవుడు, నవగ్రహాలు ఇంతవరకు ధ్వజస్తంభంతో సహా కలిపి నిర్మాణం చేయాలి అని సంకల్పించడం జరిగింది. మన గ్రామంలో ఉండేటువంటి భక్తులు అలాగే ఇంకా అనేక మంది వదాన్యులు ముఖ్యంగా కాంచీ శంకరాచార్య స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో, వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క గైడ్ లైన్స్తో ఈ కార్యక్రమం అంతా కూడా చేపట్టడం జరిగింది. సుమారుగా 5,000 స్క్వేర్ ఫీట్తో పెద్ద ధ్యాన మందిరం వచ్చిన వాళ్ళు చక్కగా స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ అందరికీ కూడాను సంప్రదాయ దుస్తులతో ఎవరైనా స్వయంగా వెళ్ళి ఆ శివుడికి చెమ్మ నీళ్లు పోసుకునేటువంటి ఏర్పాటు, అలాగే చక్కగా కూర్చొని మనసారా తనివి తీరా దానికి కూడా టికెట్ పెట్టకుండా
కొబ్బరికాయ కొడితే టికెట్టు, దర్శనం టికెట్టు, హారతి టికెట్టు కాకుండా మన సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిరక్షణ చేయడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన కామకోటి పీఠం నుంచి ప్రత్యేకంగా స్వామివారి భక్తులు మాగంటి వారు కూడా వచ్చి ఉన్నారు. అట్లాగే మన గ్రామంలో ఉండేటువంటి రమేష్ బాబు గారు, మన దేవస్థానం వేద పండితులు అనేక మంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయాలని, అలాగే మనకి ఊళ్ళో బాగా కన్స్ట్రక్షన్లో బాగా అనుభవం ఉన్న విజయ్ కుమార్ గారు, అనేక మంది అందరూ సహకరించాలి. స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజైన సోమవారం ఉదయం స్వామివారి సూర్యప్రభ వాహన సేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. అర్చకులు మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతాల్లోని భక్తులు వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో పాల్గొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాల్సినదిగా కోరారు. 11వ తేదీన శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం, 12వ తేదీన శ్రీవారి రథోత్సవం, 13న పూర్ణాహుతి, 14న పుష్పోత్సవం జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ సురేష్, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు నితిన్ శాండిల్య, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సభ్యులు పాల్గొన్నారు. అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి తెనాలిలోని శ్రీ సూత్రాసంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 2 రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం విశేష పూజాది కార్యక్రమాలు, నిత్యోహోమాది కార్యక్రమాలతో పాటు స్వామివారి సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవలు జరుగుతాయి. అలాగే రేపు సాయంత్రం శ్రీ సూత్రాహనుమతి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 12వ తేదీన శ్రీవారి రథోత్సవం, 13 శ్రీచక్ర స్నానం, పూర్ణాహుతి, 14 పుష్పోత్సవాలతో ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి. యావత్ భక్తజనావళి విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయం దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. తెనాలి పట్టణ పురవీధుల్లో సూత్రాసంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఈ రోజున సూర్యప్రభ వాహనం మీద దర్శనమిచ్చి భక్తులు పూజలు అందుకోవడం జరిగింది. వారందరికీ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫార్మర్ పోర్టల్లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా ఏపీ ఫార్మర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలని తెలిపారు. సొంత భూమి కలిగిన రైతులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం నుండి ప్రతి గ్రామంలో రైతు సేవా కేంద్రంలో ఈ సేవలు అందుబాటులో వస్తాయని వెల్లడించారు. రైతుకు చెందిన పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డును తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళితే వ్యవసాయ సహాయకులు ఏపీ ఫార్మర్ పోర్టల్లో వివరాలు పొందుపరిచి యూనిక్ నెంబర్ ఇస్తారని తెలిపారు. దీని వలన ప్రభుత్వం అందించే రైతు భరోసా, యంత్ర పరికరాలు, సబ్సిడీపై ఎరువులు, రుణమాఫీ, ధాన్యం సేకరణ వంటి సేవలు అందిపుచ్చుకోవచ్చునని స్పష్టం చేశారు. రైతులు అందరూ ఈ సేవలను విధిగా వినియోగించుకోవాలని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.